అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ కోసం ఖచ్చితంగా రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకు 5000 వరకు ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, ది మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల డిఎడ్ కోర్స్ ప్రవేశానికి నిర్వహించే డీసెట్ ఎగ్జామ్ తాలూకు పరీక్ష ఫలితాలు అనేవి ఇప్పటివరకు కూడా వెల్లడం లేదని చెప్పి చాలా మంది అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క డీసెట్ ఎగ్జామ్ అనేది మనకు 62,907 మంది అప్లై చేసుకున్నారు. దీనికి మనకు 52,936 మంది అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. యాక్చువల్గా మనకు ఈ యొక్క పరీక్ష ఫలితాలు అనేవి అనధికార సమాచారం పరిశీలించినట్లయితే కేవలం 22% మాత్రమే ఈ యొక్క డీసెట్లో క్వాలిఫై అయినట్లు తెలిసింది. సో అందువల్ల ఏంటంటే అర్హత స్కోర్ ఏదైతే ఉందో ఈ యొక్క అర్హత స్కోర్ను తగ్గించినట్లయితే పాస్ పర్సెంటేజ్ అనేది మనకు పెరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో ఎందుకంటే మనకు రాష్ట్రంలో 200 పైగా డిఈడి కళాశాలలు ఉన్నాయి. 65,000కు పైగా సీట్లు ఉండడం అయితే జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఇంత తక్కువ స్కోర్ కనుక పాస్ పర్సెంటేజ్ రిలీజ్ చేసినట్లయితే ఈ అన్ని సీట్లన్నీ కూడా మనకు ఖాళీ ఉండిపోతాయని చెప్పి ఆలోచించి ఈ యొక్క పాస్ స్కోర్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీకి ఎటువంటి స్కోర్ లేకుండా, అంతేకాకుండా బీసీ ఓసీకి కనీసం 35 మార్కులు పాస్ స్కోర్ ఉండే విధంగా మనకు గతంలో ఏ విధంగా అయితే ఉండేదో సో అదే విధంగా మార్పులు తేవడానికి అయితే వీరు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అందువల్ల ఈ యొక్క ఫలితాల వల్ల మనకు జాప్యం అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే గత 2 ఏళ్లుగా అర్హుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఓసీ బీసీలకు 35 మార్కులు, ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేకుండానే ప్రవేశాలు కల్పించేలాగా పాత ఉత్తర్వులకు సవరణ తీసుకొస్తున్నారు. దీని ప్రకారం సుమారు 45,000 మంది అర్హత సాధించే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఇలా చేసినట్లయితే మనకు చాలా మంది అయితే విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలకు అనుకూలంగా వీరు వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు అయితే రానున్నాయి. సో కొద్ది రోజులు వెయిటింగ్ అయితే చేయండి. మేబీ ఈ యొక్క వీకెండ్లో ఈ యొక్క ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను. సో ఈ యొక్క మార్కుల ఆధారంగా ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరికి కూడా సీట్స్ అనేవి అలాట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అనేవి పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.